ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ముద్ద దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ. ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక నాన్ స్టిక్ కడాయిలో ఆయిల్ లేకుండా మసాలా దినుసులన్నీ అయితే రోస్టర్ చేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, లవంగాలు, ఇలాయచీ, దాల్చిన చెక్క, వెల్లుల్లి ఇలా ఒకసారి అయితే ఆయిల్ లేకుండా కలుపుకోవాలి. స్మెల్ పచ్చి వాసన పోయేంత వరకు. తర్వాత పల్లీలు, పుట్నాలు కూడా వేసి ఇవన్నీ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి. ఈ ముద్ద దొండకాయ మసాలా కర్రీ పూరీలోకి, చపాతీలోకి, వేడివేడి అన్నంలోకి, బటర్ అన్నంలోకి చాలా బాగుంటుంది. బిర్యానీ సైడ్ డిషెస్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్లో నువ్వులు కూడా వేసి చిటపటలు ఆడేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు అన్నీ కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇలా మిక్సీలో అయితే వేసుకోవాలి. చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని అదే నాన్ స్టిక్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి అది హీట్ అయ్యేంతలోపు పావు కిలో దొండకాయలని ఫ్రెష్గా కట్ చేసి ఇలా కాట్లు అయితే పెట్టుకొని మంచిగా కడుక్కోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా, ఇదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వాటర్ అనేది తీసేసి ఇందులో వేసి కొద్దిగా పసుపు యాడ్ చేసి ఒక 10-15 నిమిషాల వరకు ఇలా మంచిగా కలిపి అవి దగ్గర పడేంత వరకు మనం మూత అయితే పెట్టేసి, ఇంతకుముందు మిక్సీ చల్లారింది కదా, ఆ మిక్సీ అయితే పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ పొడిలో ఉప్పు, కారం, ఒక పెద్ద సైజ్ అంతా కొత్తిమీర, ఉల్లిపాయ ఇవన్నీ వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత కొంచెం టేస్ట్ కోసం, పులుపు కోసం చింతపండు, కొద్దిగా వాటర్ యాడ్ చేసి మరొకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా స్మూత్గా ఫైన్గా పేస్ట్ వచ్చిన తర్వాత మనం దొండకాయలు ఎక్కడి వరకు వచ్చాయో చూద్దాం. పర్ఫెక్ట్గా ఆయిల్ అయితే మంచిగా కుక్ అయిపోయండి. ఇలా అయిన తర్వాతనే గ్రేవీ అనేది పోయాలి. ముక్కలు అనేటివి ఉడకక ముందే మనం గ్రేవీ పోసామనుకో, గ్రేవీలో మాత్రం దొండకాయలు అనేది ఉడకవు. పర్ఫెక్ట్గా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే పైనుండి గ్రేవీ వేయాలి. కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది, లేకపోతే కచ్చా పచ్చగా ఉంటుంది. ఇందులో గ్రేవీ పోసిన తర్వాత మీకు చిక్కదనం కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవద్దు. మాకు కొంచెం పలచగా కావాలనుకుంటే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా పర్ఫెక్ట్గా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు గ్రేవీ మొత్తం ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, పైనుండి కొత్తిమీర చల్లేసి ఒకసారి కలుపుకొని బౌల్లోకి తీసుకోవడమే అండి. ఇది చపాతీలోకి, పూరీలోకి, వేడివేడి అన్నంలోకి, బిర్యానీ చేసుకున్న తర్వాత సైడ్ డిషెస్ కర్రీకి ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవచ్చు.